హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మనం శ్రావణ మాసం మంగళ శుక్రవారాలలో వేసుకునే అందమైన బ్యూటిఫుల్ డిజైన్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ డిజైన్ వచ్చేసి వాకిట్లో నిండుగా కలగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. మనకి వరలక్ష్మి వ్రతం రోజైనా శ్రావణ మాసంలో ఏ వారమైనా మనము ఎవరు పాటించే వారం వాళ్ళు వేసుకుంటే వాకిట్లో నిండుగా లక్ష్మీ కళ అనేది చక్కగా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ముందుగానైతే ఒక ఫ్లవర్ లాగా అయితే గీసుకోవాలి. గీతలు అయితే ఫస్ట్ ఎలా గీసానో ఆ గీతల్ని కలుపుకొని ఒక ఫ్లవర్ లాగా అయితే గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా గీసుకున్న తర్వాత ఒక 4 వైపులా ఇలా డబ్బాలాగా అయితే గీసుకొని ఆ గీతలు అయితే చిన్న చిన్న డబ్బాలాగా అయితే గీసుకోవడం వల్ల మరింత మంచిగానైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ డిజైన్ వచ్చేసి గీతలతో చాలా చక్కగా ఉంటుంది. గీతల డిజైన్ అయితే చూస్తున్నారు కదా, ఈ మధ్యలోనైతే ఇలా చక్కగా ఇలా గీతల నుంచి చివరగా రౌండ్గా ఇట్లా అనుకోవడం వల్ల మరింత మంచిగానైతే కనిపిస్తుంది. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే వీడియోనైతే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మనం డిజైన్ ఎలా వేస్తున్నామో ఈజీగా అర్థమవుతుంది. నేనైతే ముగ్గురు ఏమాత్రం రాని వాళ్ళ కోసమే చెప్తున్నాను ఫ్రెండ్స్, వచ్చిన వాళ్ళ కోసం అయితే కాదు. చూస్తున్నారు కదా, ఇలా అయితే చివరగా ఇలా ఫ్లవర్లో గీతలు అయితే గీసుకున్నాం కదా. గీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డబ్బా పైన ఫస్ట్ ఇట్లా గీతలు అయితే కలుపుకోవాలి. మొత్తం వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకదాని తర్వాత ఒకటి లైన్ అయితే ఇలా కలుపుకోవడం వల్ల మనకు ఈ గీతలతో వేసే డిజైన్ అయితే చాలా చక్కగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇదే విధంగా చుట్టూరా 4 వైపులనైతే గీసుకోవాలి. ఇలా మనం గీతలతో వేసే డిజైన్లు అయితే వాకిట్లో వెరైటీగా చాలా చక్కగా నిండుగా కలగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. మీకు కూడా అలాగే అనిపిస్తుందా లేదా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే చుక్కలు పెట్టరాని వాళ్ళకు ఇలాంటి ముగ్గులంటే చాలా ఇష్టం ఉంటుంది. మధ్యలో ఇలా ఉంది కదా, దాంట్లో ముగ్గు పిండితోనైతే కలర్ లాగా అయితే వేసేసుకున్నాను. చూస్తున్నారు కదా ఎంత చక్కగా గీతలతో అయితే కనిపిస్తుందో డిజైన్ అయితే. గీతలతోటి ఇంత చక్కనైన డిజైన్ కూడా వేసుకోవచ్చా అన్నట్టుగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇదే విధంగా చుట్టూరా 4 వైపులా సేమ్ ఇదే విధంగా గీసుకోవాలి. ఇలా గీసుకోవడం వల్ల డిజైన్ అనేది మరింత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. వాకిట్లో ఎంత నిండుగా కనిపిస్తుందంటే చెప్పలేము. ఇప్పుడు ఈ మధ్యలో కూడా ఇలా 4 గీతలు క్రాస్గా ఇటు 4 గీతలు అయితే గీసుకోవాలి. ఇలా గీసుకోవడం వల్ల డిజైన్ అయితే చాలా వెరైటీగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇదే విధంగా 4 వైపులా ఇవి కూడా గీసుకోవాలి. ఏదైనా మనము వరుసగా 4 వైపులా గీసుకుంటూ వెళ్ళడం వల్ల మరింత మంచిగానైతే కనిపిస్తుంది డిజైన్ వచ్చేసి. ఇప్పుడైతే ముందుగా మనము గీసుకున్నాం కదా, ఆ గీతల డిజైన్ పైన ఇట్లా ఫస్ట్ 2 లీఫ్ల లాగా అయితే గీసుకొని ఆ లీఫ్ల పైన చిన్నగా ఒక ఫ్లవర్ లాగా అయితే గీసేసుకొని అందులో ముగ్గు పిండితో కలర్ లాగా వేసేసుకోవాలి. లీఫ్లలో ఒక గీత అయితే గీసి చివరగా చుక్క పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అలా పెట్టుకోవడం వల్ల మరింత మంచిగానైతే కనిపిస్తుంది డిజైన్ వచ్చేసి. ఇవి కూడా సేమ్ 4 వైపులా ఇదే విధంగా గీసుకోవాలి. చూస్తున్నారా, మొత్తం డిజైన్ అయిపోయే వరకు అయితే చాలా చక్కగా నిండుగా కలగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, మీరే వీడియోని స్కిప్ చేయకుండా చూసినప్పుడే తెలుస్తుంది. ఇప్పుడు ఈ మధ్యలో గీతలు అయితే గీసుకున్నాం కదా, ఈ గీతల పైన మనం లోటస్ అయితే గీసుకోవాలి ఫ్రెండ్స్. లోటస్ వల్ల చాలా చక్కగా కనిపిస్తుంది. అందుకే శ్రావణ వరలక్ష్మి వ్రతం రోజైన శ్రావణ మాసంలో ఎవరు పాటించే వారం వాళ్ళ వాకిట్లో అయితే ఇలాంటి డిజైన్ వేసుకోవడం వల్ల మరింత మంచిగానైతే కనిపిస్తుంది. లక్ష్మీ కళ అనేది వస్తుందండి ఇలాంటి ముగ్గులతోటి.
గీతలకి గీతల్లాగా, డిజైన్కి డిజైన్ లాగా, ఫ్లవర్లకి ఫ్లవర్ లాగా అన్ని విధాలుగా ఉన్నట్టయితే కనిపిస్తుంది. ఇలా ఫ్లవర్ అయితే గీసేసుకొని అందులో మొత్తం గీతలు అయితే గీసుకొని మధ్యలో అయితే చుక్కలు అయితే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ ఫ్లవర్ చుట్టూ అయితే ఇట్లా రౌండ్గా 2 గీతలు అయితే గీసుకున్నాను. ఇలా గీసుకోవడం వల్ల మరింత మంచిగానైతే కనిపించింది డిజైన్ వచ్చేసి. ఈ ఫ్లవర్ పైన చిన్న చుక్క పెట్టేసి ఆ చుక్క పైన ఇలా చిన్నగా డిజైన్ వేసుకోవడం వల్ల ఎంత చక్కగా కనిపిస్తుందో చూస్తున్నారు కదా. ఇదే విధంగా మనము చుట్టూరా 4 వైపులా వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకోవడం వల్ల ఎంతో నిండుగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. పెద్ద వాకిలి ఉన్న వాళ్ళకు చాలా నిండుగా కలగా కనిపిస్తుందండి. వాకిట్లో సింపుల్గా గబగబా వేసుకోవచ్చు. ఎంతో చక్కగా అయితే ఉంటుంది. లక్ష్మీ కళ తెచ్చే, వాకిలికి లక్ష్మీ కళ తెచ్చే బ్యూటిఫుల్ గీతలతో కూడిన డిజైన్ అని చెప్పొచ్చు. సేమ్ ఆ ఫ్లవర్కి అయితే ఎలా గీసుకున్నామో అదే విధముగా ఈ ఫ్లవర్కి కూడా సేమ్ అదే విధంగా అయితే గీసుకోవాలి ఫ్రెండ్స్. గీసుకున్నామంటే ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా చుక్క పెట్టేసి డిజైన్ వేసేసుకొని అందులో కూడా ముగ్గు పిండితోటి కలర్ లాగా వేసుకున్నామంటే చాలా వెరైటీగా చాలా చక్కగా అయితే కనిపిస్తుంది. సేమ్ ఆ ఫ్లవర్కి ఎలా గీసుకున్నామో అదే విధంగా గీసుకోవాలి. ఫ్లవర్లో చిన్న చిన్న చుక్కలు అయితే పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల మరింత మంచిగానైతే కనిపిస్తుంది ఈ డిజైన్ వచ్చేసి. మొత్తం ఈ ముగ్గు చూసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈజీగా ఉందా, హార్డ్గా ఉందా అనేది కూడా చెప్పండి. ఇలాంటి మంచి మంచి ముగ్గులు అయితే మన ఛానల్లో ఎన్నో ఉన్నాయి ఫ్రెండ్స్. కావాలంటే ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. రోజువారీ ముగ్గులు, చుక్కలు లేకుండా ముగ్గులు, తిప్పుడు ముగ్గులు, చిన్న చిన్న ముగ్గులు, ముగ్గు చుట్టూరా వేసుకునే సైడ్ బార్డర్లు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదే విధముగా చుట్టూరా 4 వైపులా ఇలా లోటస్ అయితే గీసుకొని ఆ లోటస్ని చక్కగా అలంకరించుకున్నామంటే వాకిలికి నిండుగా కలగా కనిపించే అందమైన డిజైన్ అయితే రెడీ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎంత చక్కగా కలగా కనిపిస్తుందో. ఇలాంటి ముగ్గునైతే మీరు అస్సలు మిస్ కాకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూసిన తర్వాత నచ్చితే లైక్ చేసి పక్కనే హైప్ అని ఉంటుంది, హైప్ పాయింట్లు కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. ఇలా మొత్తం అయితే డిజైన్ అయితే కంప్లీట్ అయితే చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చేసుకోవడం వల్ల మనకైతే నిండుగా కనిపిస్తుంది కదా. డిజైన్ వచ్చేసి ఎంత చక్కగా కనిపిస్తుందో చూస్తున్నారు కదా. ఇప్పుడైతే అక్కడక్కడ ఎల్లో కలర్ పెట్టేసి వాటిపైన ఆరెంజ్ కలర్ పెట్టేసరికి మరింత మంచిగానైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్. డిజైన్ వచ్చేసి మొదటి నుంచి చూస్తున్న ప్రతి ఒక్కరు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.